అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సీఎం అనురాధ గారు రచించిన అర్థం కాని మనిషి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అదంతేనే, ఎప్పటికీ నాకు అర్థం కాదు. నీవు కూడా తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకో. స్వప్న ప్రతిమతో నా గురించి అన్న మాటలు నాకేం బాధ కలిగించలేదు. నిజానికి మనిషి ముందుగా తనని తాను అర్థం చేసుకోగలిగితే కదా ఇతరులను అర్థం చేసుకోగలిగేది. తనని తాను అర్థం చేసుకోలేని వాళ్ళు ఎదుటి వారిని ఎలా అర్థం చేసుకోగలరు? కాలంతో పాటు అంతు లేకుండా పెరిగిపోతూ ఎటుపోతున్నామో మన గమ్యమేమిటో కూడా తెలుసుకోకుండా వెళ్లిపోతుంటారు స్వప్న లాంటి కొందరు. ఆ పరుగు కాస్త ఆపి నిదానంగా మనలోకి మనం తొంగి చూస్తే ప్రతి మనిషి తను కోల్పోతున్నదేమిటో, పొందుతున్నదేమిటో, తన పరుగు ఎంత దాకో అర్థమవుతుంది. అంత తీరిక, ఓపిక చాలా మందిలో కనిపించవు. ఎంత డబ్బు సంపాదిస్తున్నాం, ఎంత మిగులుస్తున్నాం అని కాకుండా ఎంత సుఖంగా, ఎంత తృప్తిగా, ఎంత ప్రశాంతంగా, ఎంత మంచిగా ఉండగలుగుతున్నామని ఆలోచించగలిగితే ఈ పరుగులు తగ్గి ప్రతి మనిషి జీవితంలో ఆనందం వెలువరిస్తుంది. నా ఆలోచనల్లోనే ఇల్లు వచ్చేసింది. తలుపు తీసి వంట పూర్తి చేసి పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. తిరిగి ఒక్కసారి ఉదయం జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాను. ఉదయం మార్కెట్కి బయలుదేరాను. కాస్త దూరం వెళ్ళగానే వందనా, ఏ వందు, ఎవరో నన్నే పిలుస్తున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాను. ఒక్క క్షణం ఆశ్చర్యం, ఆనందం చుట్టుముట్టాయి. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు స్వప్న ప్రతిమ. ఎన్నాళ్లైంది నేను చూసి, ఆనందంగా అంది ప్రతిమ. మేమంతా చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాం. పెద్ద పెళ్లిళ్ళైన తర్వాత ఎవరి దారి వారిదైపోయింది. ఎప్పుడో ఇలా కలవటం. స్వప్న మాత్రం ఇదే ఊళ్ళో ఉంటుంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది. ప్రతిమ బాంబేలో ఉంటుంది. అది అనంతపూర్ రావటం చాలా తక్కువ. పక్కనే ఉన్న జ్యూస్ సెంటర్కి వెళ్ళి జ్యూస్ తాగుతూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళని మా ఇంటికి రమ్మని ఆహ్వానించి నేను బయలుదేరబోయాను. ప్రతిమ చటుక్కున అంది, అవును, మీ వారు పెద్ద బ్యాంక్ ఆఫీసర్ కదా, మరి నువ్వేంటి అలా ఈ కాటన్ చీరేంటి, ఇలా నడుచుకుంటూ రావడం ఏంటి? హాయిగా కార్ తీసుకోవచ్చుగా. డబ్బుండగానే సరిపోదు, అనుభవించాలి. నేను నవ్వి బయలుదేరాను. నా వెనుకగా స్వప్నన్న మాటలు నా చెవిన దాటిపోలేదు. అదంతేనే, ఎప్పటికీ నాకు అర్థం కాదు. నీవు కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుకో అని. నిజానికి స్వప్న అన్నట్లు నేను అర్థం కాని మనిషినా? ఎందువల్ల తను అలా అనుకుంటుందో నాకు తెలియదు. నా జీవన విధానం తనకెప్పుడూ నచ్చదు. నేను చేసి ఎన్నో పనులు తనకు నచ్చవు. జీవితం క్రమబద్ధంగా ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను. పిల్లల్ని ఉదయమే నిద్రలేపి కాసేపు వ్యాయామం చేయించి, పెందలాడే స్నానం చేయించి పూజ చేయిస్తాను. ఆ తర్వాతే చదువుకోమని చెప్తాను. చదువు కంటే ముందు మంచి నడవడిక ఉండాలని నా ఉద్దేశం. మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ ని అలా వేస్ట్ చేయకపోతే లేవగానే చదివించొచ్చు కదా అని స్వప్న అంటుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు రిలాక్సేషన్ కోసమని ఏదో ఒక ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోమని చెప్పాను. పెద్దమ్మాయి సంగీతం, మ్యూజిక్, చిన్నమ్మాయి సాహిత్య, పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయంలో కూడా స్వప్న పూర్తిగా నాకు ఆపోజిట్. పిల్లల్ని 24 గంటలు ఎంతసేపు చదివించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంది. స్వప్న పిల్లలు, ప్రతిమ పిల్లలు, నా పిల్లలు దాదాపుగా ఒకే వయసు. మా వారిది ట్రాన్స్ఫరబుల్ జాబ్ కనుక పిల్లల్ని సెంట్రల్ స్కూల్లోనే చేర్పించాం. ఈ స్కూళ్లలో ఉన్న ఒకే ఒక్క డ్రాబ్యాక్ తెలుగు పాఠ్యాంశంగా లేకపోవటం. మాతృభాష చదవటానికి, వ్రాయటానికి రాకపోతే ఇక అంతకంటే అవమానం ఏముంటుంది? అందువల్ల నేనే పిల్లలకు ఇంట్లో తెలుగు నేర్పిస్తున్నాను. తెలుగులోని దేశభక్తి గీతాలు ప్రత్యేకంగా సేకరించి పిల్లలకు నేర్పిస్తూ ఉంటాను. పసిపిల్లలు తమ తీయని గొంతుతో, తేనెల తేటల మాటలతో మన తెలుగు తల్లిని పొగుడుతుంటే తెలుస్తుంది తేట తెలుగులోని తీయదనం. శంకరంబాడి వారి మా తెలుగు తల్లికి వింటుంటే నిజంగా తనువు పులకించదా? మన తెలుగు తల్లి ఔన్నిత్యాన్ని ఎంత గొప్పగా వర్ణించారు కవి. ఇవన్నీ మన పిల్లలకు అందించాలనుకోవడం నేరమా? మా పిల్లలకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదని చెప్పుకునేవారిని చూస్తే నిజంగా జాలేస్తుంది. స్వప్న సిబిఎస్ఈ సిలబస్ లో కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయని, చదువు తక్కువగా ఉందని పాపను సెంట్రల్ స్కూల్ నుంచి పేరును ఒక ప్రైవేట్ స్కూల్లో మార్చేసింది. ఇక అప్పటి నుంచి పాపకెప్పుడు చదివే లోకమైంది. ప్రతిరోజు టెస్టులు, అసైన్మెంట్స్. ఒక్క క్షణం తీరిక దొరికేది కాదు. స్వప్నకి పాప 24 గంటలు చదువుతూ ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. నేను పిల్లల్ని ఎక్కువసేపు చదివించనని,
ఎక్కువగా ఆడుకోవటానికి పంపిస్తానని తనకి నాపై కోపం. తెలుగు నేర్పించడం కోసం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానని తన అభిప్రాయం. ఇవన్నీ కూడా తనకి నేను అర్థం కాకపోవటానికి కొన్ని బలమైన కారణాలు. పసిబిడ్డల చదువును ఆనందంగా ఆడుతూ పాడుతూ చదవాలి కానీ చదివే ఓ శిక్షలా ఉండకూడదని నా అభిప్రాయం. ఇంకో విషయంలో కూడా నా ఫ్రెండ్స్కి నేను అర్థం కాని మనిషిని. జీవితాన్ని సింపుల్ గా ఆడంబరం లేకుండా జీవించడం నాకు ఇష్టం. మన స్టేటస్ కు తగ్గట్లుగా ఆడంబరంగా ఉండాలంటారు వాళ్ళు. ఇల్లంతా రకరకాల ఫర్నిచర్ తో నింపడం స్వప్నకిష్టం. అది మా ఇంటికి వచ్చినప్పుడంతా నన్ను తిడుతూనే ఉంటుంది. ఇంట్లో ఫర్నిచర్ తక్కువగా ఉందని, ఇల్లంటే ప్రశాంతంగా అలసొచ్చిన మనల్ని సేద తీర్చేలా ఉండాలి కానీ ఫర్నిచర్ తో కిక్కిరిసి ఫర్నిచర్ షాప్ లో ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటాను. ఇదే విషయం స్వప్నతో చెప్పి ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పాను. ఇలా ఎన్నో విషయాల్లో దాదాపు ప్రతి విషయంలోనూ భిన్నాభిప్రాయాలతో స్వప్నతో నా స్నేహం కొనసాగుతోంది. చూస్తూ ఉండగానే కాలం గడిచిపోతోంది. మా అందరి పిల్లలు పెద్దవారయ్యారు. స్వప్న, ప్రతిమ తమ పిల్లల్ని బీటెక్, ఐఐటి, మెడిసిన్ అంటూ రాత్రింబవళ్లు చదివించి అనుకున్నది సాధించారు. వాళ్ల పిల్లలు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తో చదివి ప్రొఫెషనల్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. స్వప్న, ప్రతిమ ఎన్నో రోజులు తమ తపస్సు ఫలించింది అన్నారు. నా పిల్లలకు నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పేదాన్ని, మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ కోర్స్ అయినా చేయండి, కానీ మనం చదివిన చదువుకు సార్థకత ఉండాలి. అది నలుగురికి ఉపయోగపడాలి. ఆ చదువు మీలో మంచి చెడు విచక్షణ పెంచాలి. చదువుతో పాటు మంచి సంస్కారం ఉండాలి. మన చదువు మనల్ని మానసికంగా మరియు నైతికంగా ఉన్నతులను చేయాలి అని నేను చెప్పిన మాటలు వృధా కాలేదు. మా పెద్దమ్మాయికి ముందు నుంచి సంగీతం పట్ల అభిమానం. అందువల్ల తను ఎంఏ మ్యూజిక్ కంప్లీట్ చేసింది. తనకిష్టమైన సంగీతంలో తన ప్రతిభ నిరూపించుకుంది. మ్యూజిక్ టీచర్ గా సెటిల్ అయింది. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఆ డబ్బుని అనాథ శరణాలయకు డొనేట్ చేస్తూ ఉంటుంది. ఇక చిన్నమ్మాయికి సాహిత్యం మీద అభిలాష. తను సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత రీసెర్చ్ కూడా చేసి లెక్చరర్ గా జాయిన్ అయింది. నా ఫ్రెండ్స్ మాత్రం పిల్లలను ఏ డాక్టర్నో ఇంజనీర్నో చేయకుండా ఆర్డినరీ చదువులు చదివించానని నన్ను దుమ్మెత్తిపోశారు. 10 మందికి చదువు చెప్పి వారిని సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తి వాళ్ళకి ఆర్డినరీగా కనిపించడం నాకు చాలా బాధ కలిగించింది. అంకిత భావంతో చేసే ఏ వృత్తి అయినా భగవంతుడి సేవతో సమానమని చెప్పాను. కాలం మరింతగా పెరుగుతోంది. స్వప్న, ప్రతిమ తమ పిల్లలకు మెడిసిన్, ఐఐటీలు పూర్తి కాగానే అమెరికాలో జాబ్ చేస్తున్న ఇంజనీర్లతో పెళ్లి చేశారు. మా అమ్మాయిది నిజంగా అదృష్టమే. అమెరికా సంబంధం అంటే మాటలా, భగవంతుడి దయవల్ల మాకు కుదిరింది అంటూ మురిసిపోయారు. సేమ్ ప్రొఫెషన్ అయితే బాగుంటుందని మేము పిల్లలిద్దరికీ టీచింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్న అబ్బాయిలతో పెళ్లిళ్ళు చేశాము. పెళ్లికొచ్చిన ఫ్రెండ్స్ నా గురించి అంటున్న మాటలు నాకేం బాధ కలిగించలేదు. పిల్లల్ని మంచి చదువులు చదివించలేదు. పోనీ మ్యారేజెస్ అయినా ఏ డాక్టర్నో ఇంజనీర్నో చూసి ఇవ్వచ్చు కదా. బ్రతకలేక బడిపంతులని ఇది ఇంతేనే. జీవితంలో ఎప్పుడూ మనకు అర్థం కాదు. నేను అలవాటుగా నవ్వి ఊరుకున్నాను. దాదాపు 10 సంవత్సరాలు గడిచాయి. పిల్లలు కూడా ఇదే ఊళ్ళో ఒకరు, దగ్గరలోనే ఒకరు ఉన్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నాలుగా వారి ముద్దు పాపలు. ఆ చిన్న పాటల ఆటలతో మాకు ఒంటరితనం అంటే ఏమిటో తెలియలేదు. ఈ వయసులో మన పిల్లలు మన దగ్గరే ఉంటే ఎంతో అండగా ఉంటుంది. పిల్లలు వృద్ధాప్యంలోకి అడుగుడినా మమ్మల్ని కంటికి రెప్పలా వారి పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు. స్వప్న ఈ మధ్య మా ఇంటికొచ్చింది. స్వప్న కూతురు, కొడుకు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. పెళ్లైన 10 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే వాళ్ళు ఇండియాకు వచ్చారట. ఒకసారి స్వప్నకు ఆరోగ్యం బాగలేకపోతే చూడాలనిపించి రమ్మని ఫోన్ చేస్తే ₹1,00,000 చెక్ పంపిస్తూ మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోమని తాము రావడానికి కుదరదని చెప్పారట. స్వప్న, పోనీ నేనే అక్కడికి వస్తాను, పిల్లల్ని చూడాలనిపిస్తోంది అని కబురు చేసిందట. వద్దు మమ్మీ, నీవిక్కడికి వస్తే నిన్నెవరు చూసుకుంటారు? మేమిద్దరం ఆఫీస్కి వెళ్తాం కదా. అదే కాక ఇక్కడ ఇన్సూరెన్స్ చేయకుండా మెడికల్ ఫెసిలిటీస్ దొరకడం కష్టం, చాలా కాస్ట్ అవుతుంది అంటూ మెయిల్ చేశాడట స్వప్న కొడుకు. దాదాపు అదే సమాచారం కూతురు నుంచి కూడా వచ్చిందట. వాళ్ళు డాలర్ల వేటలో పడ్డారే, ఇక మేమేం కనిపిస్తాం అంటూ బాధపడింది. ఒంటరితనం స్వప్నను తనను తాను పరిశీలించుకోవడానికి ఉపయోగపడింది. అప్పుడు కానీ తనకు జీవిత సత్యాలు తెలిసి రాలేదు. తను అనారోగ్యంగా ఉందని ఒక్కసారి రమ్మని బ్రతిమలాడినా పిల్లలు రాలేదు. తమ పిల్లల చదువులు పాడవుతాయని, ఇండియాలో పిల్లల ఆరోగ్యం పాడవుతుందని, తమ ఉద్యోగాలకు అభద్రత ఏర్పడుతుందని కారణాలు చెప్తున్నారు. కనిపించిన తల్లిదండ్రుల కంటే డాలర్లు ఎక్కువయ్యాయి.
విలాస జీవితం ఎక్కువైంది. డబ్బు మనుషులను ఇంత దూరం చేస్తుందా? అసలు ఇదంతా తమ పిల్లలు తప్ప, లేక తమ పెంపకంలో లోపమా? వారి చదువుల కోసం తను కార్పొరేట్ కాలేజీలలో చేర్చి ఎంత ఖర్చు పెట్టి శక్తికి మించిన చదివించింది. వాళ్ళని ఎన్ని రోజులు తను అర్ధరాత్రులు మేరుకొని చదివించలేదు? చివరికి మిగిలిందిదా? ఈ హృదయ వేదనేనా అంటూ స్వప్న తమ మనసు విప్పి నాతో అన్ని విషయాలు చెప్పుకుని బాధపడింది. నాకు తనని విధంగా చూస్తుంటే గుండె ద్రవించిపోయింది. చూడు స్వప్న, జరిగిన విషయాలకు బాధపడకు, జరగబోయేది ఆలోచించు. నీకు గుర్తుందా, చిన్నప్పుడు మన పిల్లల బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసేవాళ్లమో? నేను ఆ రోజు పిల్లలను అనాథ శరణాలయాలకు తీసుకెళ్లి అక్కడ పిల్లలకు స్వీట్స్ పంచుతానని తెలిసి నన్నెంత కసురుకునేదానివి. బర్త్డే రోజు కూడా ఆ రోగిష్టి మనుషుల దగ్గరికి వెళ్ళి పిల్లలకు రోగాలు అంటించేవే. నీ సమాజ సేవ ఏమో గాని అంటూ నేనప్పుడు చెప్పాను, పిల్లల్లో సేవా తత్పరత, సాటి మానవుల పట్ల దయ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అని. వేలు ఖర్చు పెట్టి గ్రాండ్గా పార్టీ ఇవ్వటం మన హోదాకు చిహ్నం కావచ్చు, కానీ ఈ విధంగా చేయడం వల్ల ఆ చిన్ని మనసులలో అదే అభిప్రాయం పడిపోతుంది అని చెప్పాను. ఇంకో విషయం స్వప్న, జరిగింది మర్చిపో. ఎప్పటికైనా నీ పిల్లల మనసు మారి వచ్చినప్పుడు రాని. నీవు ఆధ్యాత్మిక విషయాలపై మనసు మళ్లించు, కాస్త హాయిగా ఉంటుంది. మా ఇల్లు నీ ఇల్లు అనుకో. ఎప్పుడైనా నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుండు. సంతోషంగాని దుఃఖంగాని నేనున్నాను అంటూ పంచుకునేవాడుంటే కదా జీవితానికి అర్థం. నా మాటలతో స్వప్న చాలా వరకు స్థిమితపడింది. తేలికైన మనసుతో తిరిగి వెళ్తూ అంది, రోజు నాకు అలవాటైన వాక్యమే, కాకపోతే కాస్త తేడాతో అంది. ఇప్పుడు నువ్వు బాగా అర్థమయ్యావందు అని. మీకు కూడా అర్థమయ్యే ఉంటాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.